కాల్ షీట్స్ ను ఫుల్ గా డిస్టర్బ్ చేస్తున్న డార్లింగ్. ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక్క సినిమా ఆలస్యం అయితే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాల మీద పడుతుంది. ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ మరెక్కడో జరిగే ఇంకో మూమెంట్ ను డిసైడ్ చేస్తుందని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ మరెక్కడో జరిగే ఇంకో మూమెంట్ ను డిసైడ్ చేస్తుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. ఈ విషయం అక్షరాల నిజమని చాలా విషయాలు ప్రూవ్ చేశాయి. ఇండస్ట్రీలో సినిమాలు కూడా అంతే. ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక సినిమా ఆలస్యం అయితే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడుతుంది. అసలు విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో పలు ప్రాజెక్టులున్నాయి. ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఓ మూవీ లేట్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ తన లైనప్ లో ఉన్న మిగిలిన సినిమాలపై పడింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ షూటింగ్ లేట్ అయింది. ఈ రెండిటి వల్ల సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఆలస్యమైంది. ప్రభాస్ తో కలిసి స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సమ్మర్ నుంచి సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 సినిమాలు సమాంతరంగా షూటింగ్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం తన అన్ని కమిట్మెంట్స్ ను పూర్తి చేసుకుని కాల్ షీట్స్ మొత్తాన్ని స్పిరిట్ కోసమే కేటాయించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగాకు హామీ ఇచ్చారు. త్వరలోనే స్పిరిట్ షూటింగ్ మొదలవ్వనుంది. ఈ కారణంతో కల్కి 2 షూటింగ్ లేట్ అవుతోంది. ఇప్పటికే నాగాశ్విన్ కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ముగించేశారు. కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ తో ముందుగా ఈ సీక్వెల్ షూటింగ్ ను మొదలు పెడితే ఆ తర్వాత ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అవుతారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మరో ఏడాది పాటు బిజీగా ఉండటంతో కల్కి సీక్వెల్ లేట్ అవుతోంది. ఆల్రెడీ కల్కి కోసం తన కాల్ షీట్స్ ని కేటాయించిన కమల్ హాసన్ ఆ డేట్స్ ను రీసెంట్ గా సైన్ చేసిన తమిళ ప్రాజెక్టులకు కేటాయించగా, అమితాబ్ బచ్చన్ కూడా కల్కి సీక్వెల్ కోసం కేటాయించిన డేట్స్ ను పక్కన పెట్టి మరి వేరే కమిట్మెంట్స్ కు వెళ్లారు. ఫౌజీ స్పిరిట్ సినిమాలను పూర్తి చేసి ప్రభాస్ తిరిగి కల్కి సీక్వెల్ కోసం డేట్స్ ను కేటాయించినప్పుడు తిరిగి ప్రభాస్ అమితాబ్ డేట్స్ ను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకొని తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కల్కి సీక్వెల్ లేట్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ నాగాశ్విన్ ఈ లోపు మరో సినిమాను తీయాలని చూస్తున్నారట.